ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. యాక్టర్స్‌గా రాణించిన వాళ్ళంతా లేదంటే డైరెక్టర్స్‌గా ఇంకా అవకాశాలు లేని వాళ్ళు యాక్టర్స్‌గా మారిపోతున్నారు అన్నట్లుగా వచ్చేది. ఇప్పుడు ఏమైపోయింది సీనియర్స్ ఇప్పుడు కేఎస్ రవికుమార్ గారు వీళ్ళందరూ కూడా ఇంకా డైరెక్షన్ ఆపేసి వాళ్ళు యాక్టర్స్ కింద వచ్చేసారు. తర్వాత భారతీరాజా గారు వచ్చారు. ఇప్పుడు రీసెంట్గా అంటే సముద్రకని గారు వీళ్ళంతా. సో ఆ భయం ఏమైనా ఉండిందా మీకు? లేదు ఇప్పుడు నేను యాక్టింగ్ వైపు వెళ్ళడం వల్ల మళ్ళీ డైరెక్షన్ ఏమైనా నన్ను అవకాశాలు తగ్గుతాయేమో అన్న థాట్ ప్రాసెస్ లేదు 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 అసలు అలాంటి ఆలోచనే రాలేదు బ్రో. బ్రో ఎగ్జాంపుల్ సముద్రకని గారు చేసిన అటు యాక్టర్గా చేశారు, డైరెక్ట్ చేశారు, చేస్తున్నారు, బేసిల్ జోసెఫ్ చేస్తున్నాడు. సో నేనేమంటే జనరేషన్ మారినప్పుడు ఆలోచన కూడా ఇంకో మనకు కనిపిస్తున్నారు ఎదురుగా, వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి కానీ భయపడి లేదంటే వాళ్ళందరూ అయిపోయిన తర్వాత చేశారు కాబట్టి వెనక్కి వెళ్ళి ఆలోచించి అంత నేను ఆలోచించలేదు బ్రదర్. ఓకే మనకి ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది, మనకి నచ్చిందా నచ్చలేదా అంత మాత్రం ఆలోచించా. ఓకే దీనివల్ల పరిణామాలు జరిగిపోతాయి, డైరెక్టర్గా అసలు నన్ను గుర్తించరు, ఏమైపోద్దో ప్రపంచం అని నేను అంత ఆలోచించలేదు. ప్రపంచం అంతా ఏమనుకుంటుందో నాకు సంబంధం లేదు బ్రో. మనం ఓకే మనం డైరెక్టర్గా కథ రాసుకున్నాం, మంచి కథ రాసుకొని చెప్తున్నాం. ఇలాంటప్పుడు ఒక అవకాశం వచ్చింది, మన ఎదురు కనిపిస్తున్నారు కదా, వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకుంటే తప్పేంటి అనిపించింది.